అందరికీ నమస్కారం। ఈరోజు మనము జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ గురించి ఈ వీడియో ద్వారా చూద్దాము। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది। ఇది డిసెంబర్ 25 నుంచి పండుగ వాతావరణాన్ని కూడా ప్రతి పల్లెకు కూడా తీసుకెళ్లడం జరిగింది। అయితే మనము ఈ రోజు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గారు మరియు మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ శ్యామిల్ ఆనంద్ గారు ఏ విధంగా మనకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది ఈ వీడియో ద్వారా చూద్దాము। దయచేసి మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మీరు ఈ వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరడమైంది। పైన భూమి పూజ చేస్తా ఉన్నారు। ఒక మోడల్ హౌస్, ఒక మోడల్ గృహాన్ని కూడా నిర్మించేటటువంటి కార్యక్రమం ఒక్క 2 నిమిషాల్లో వేదిక వద్దకు రాబోతా ఉన్నారు। ఆ కార్యక్రమాలు నూతన గృహానికి ఒక మోడల్ హౌస్ కి నిన్ననే మోడీ గారు ఈ రాష్ట్రంలో గృహ హౌస్ చాలా సుందరంగా ఉంది, ఒక అద్భుతమైనటువంటి గృహం, పేదవాడి కళల గృహ హౌస్ చాలా సుందరంగా ఉంది, ఒక అద్భుతమైనటువంటి గృహం, పేదవాడి కళల గృహం। ఈ విధంగా చూస్తున్నాం వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఆసరా, డ్వాక్రా మహిళలకి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 28 పథకాలు ఒకటే చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు। అదే చెప్తా ఉన్నాను, మీ అందరికీ 2వ విడతలో లేని వాళ్ళు అది జగనన్నకి మరొకసారి అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ రమణ వీరాంజనేయులు 1వ వార్డు వారు పట్టాలి, అలాగే హౌసింగ్ శాఖ నుంచి శాంక్షన్ ఆర్డర్ 3వ వార్డు, తర్వాత రేపుడి శిరీష నాగేంద్రం 5వ వార్డు, షేక్ మెహరున్నీసా నిసార్, షేక్ మెహరున్నీసా నిసార్ 8వ వార్డు, పాలపట్టి సామ్రాజ్యం వెంకటేశ్వర్లు 9వ వార్డు, పాలపట్టి మన నర్సరావుపేటలోనే చూస్తే 2014లో రాజశేఖర రెడ్డి గారు 1490 పట్టాలు ఇవ్వడం జరిగింది। అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక్క పట్టా కూడా ఇచ్చిన దాఖలా లేదు నర్సరావుపేట నియోజకవర్గంలో। మళ్ళీ 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పట్టా కూడా మళ్ళీ ఇచ్చిన దాఖలా లేదు 5 సంవత్సరాల కాలంలో। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గంలో 16,650 పట్టాలు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే దానికి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి ఏంటో ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు। ఈ రోజు నర్సరావుపేటలో ఒక సెంటు భూమి కొనాలంటే 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు అవుతా ఉంది। ఒక ఇల్లు కట్టాలంటే అందులో సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల దాకా ఈ రోజు ఖర్చు అయ్యే పరిస్థితి। మొత్తం కలిపి ఈ రోజు కనీసం 20 లక్షల నుంచి 25 లక్షలు ఉంటేనే సొంత ఇల్లు అనే కళ ఈ రోజు నెరవేర్చే కార్యక్రమం ఉంటే ఈ రోజు జగనన్న మరి ఇళ్ల పట్టాలతోటి కాకుండా అందులో ఇల్లు కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఎంత గొప్ప కార్యక్రమం ఒకసారి ఆలోచించాలి। ఇక్కడ చూస్తున్నారు మీరు 100 ఎకరాల లేఅవుట్ లో సుమారు 6,001 మందికి ఈ రోజు ఇక్కడ లేఅవుట్ లో ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం। ఇలా కాకుండా ఇంకొక 2 లేఅవుట్లు ఉన్నాయి నర్సరావుపేట పట్టణానికి సంబంధించి, అలానే టిప్కో ఇళ్లు దాదాపు 1,500 ఇళ్లు, మొత్తం కలిపి 8,500 ఇళ్లు ఇళ్ల పట్టాలు ఇళ్లు ఈ రోజు పట్టాలు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం। దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కసారి ఆలోచించాలి। ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55,000 ఎకరాలు ఈ రోజు పంపిణీ చేస్తుంటే దానికైన ఖర్చు 23,000 కోట్ల రూపాయలు।
ఇవాళ ఇక్కడ 100 ఎకరాలు కొనుగోలు చేయాలంటే సుమారు 19 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. మరి రేపు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం, మరి ఈ ఇళ్ల నిర్మాణం ఎంత పెద్ద ఎత్తున ఈరోజు జరగబోతున్నావో మీ అందరికీ తెలిసిందే. 30 లక్షల ఇళ్లు, ఇందులో 15 లక్షల ఇళ్లు మొదటి దశ, రెండో దశలో మరొక 15 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇళ్లు నిర్మాణం కూడా 3 రకాలుగా ఉంటుంది. మొదటిది, మీరు కట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా డబ్బులు మీ అకౌంట్ లో డిపాజిట్ చేసి మీరే నిర్మాణం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అలా కాదు, అయ్యా మేము కట్టుకోలేం, మా ఇల్లు మీరే కట్టి పెట్టండి అంటే ప్రభుత్వమే కట్టించి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలా కాదు, మూడో రకం, ఈ రోజు మేమే కట్టుకుంటాం, దానికి కావలసిన సిమెంట్ గాని ఇనుము గాని కావలసిన సామాగ్రి అంతా ఇవ్వాలంటే ప్రభుత్వం తక్కువ ధరతో మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా ఈ 3 రకాల్లో ఏ రకం ఎంచుకున్నా సరే దానికి ప్రభుత్వమే పూర్తిగా మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు మీ అందరికీ తెలిసే. ఈ రోజు మరి కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, గతంలో కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చిందాక ప్రజలు గుర్తుండిపోరు, మళ్ళీ ఎలక్షన్ ఉంటేనే ప్రజలు గుర్తొస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారికి ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి ప్రజలే గుర్తుకొస్తూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు 17 నెలల్లో సుమారు 77,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం. ఈ రోజు నర్సరావుపేట నియోజకవర్గంలో మరి ఒక్కసారి మన మున్సిపాలిటీ చూస్తే ఇప్పటికే సంక్షేమ పథకాల కోసం 77 కోట్ల రూపాయలు ఇవాళ పంపిణీ చేశారు. ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల కాలంలో ఒక్క నర్సరావుపేట పట్టణంలో 280 కోట్ల రూపాయలు మనం పంపిణీ చేయబోతున్నాం. ప్రతి ఒక్క ఇంటికి కూడా కనీసం 4 లక్షల నుంచి 5 లక్షలు ఈ రోజు లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేస్తున్నాం. అంటే జగనన్న ఏ విధంగా ఈ రోజు పరిపాలన చేస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజు అదే విధంగా మరి పెద్దలు చెప్తూ ఉంటారు, చెట్టును చూసి ఎదుగుదల చూసుకోవాలి, భూమిని చూసి ఓర్పు నేర్చుకోవాలి, అలానే మరి చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఒక పాలకుడికి కావాల్సిన అన్ని లక్షణాలు ఈ రోజు క్రమశిక్షణ గాని, ఓర్పు గాని, ఎదుగుదల గాని అన్ని కూడా జగనన్న ఈ రోజు ఒక్కొక్క మెట్టు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా, ఈ రోజు దేశవ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా జగనన్న వైపు ఈ రోజు చూస్తున్నారంటే నిజంగా మనం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ గాని, వాలంటీర్ వ్యవస్థ గాని ఎక్కడా లేదు. కరోనా కంట్రోల్ చేస్తూ ఉంటే ఒక మాట చెప్పాడు బ్రిటిష్ హైకమాండ్, ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి నేర్చుకోవాలి, కరోనాని ఎలా కంట్రోల్ చేయాలో అని చెప్పి వచ్చేదానికి ప్రయత్నించిన వారు వీరందరూ కూడా, ముఖ్యంగా మంత్రి గారు, దీనికి సంబంధించిన వారు, అలాగే ఎమ్మెల్యే గారు ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి కానీ, లేకపోతే నీటిగా ప్లాట్లు వేయడానికి కానీ అహర్నిశలు శ్రమించిన అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరూ కూడా అందరూ కూడా కలిసికట్టుగా చేయకపోతే ఎంత కలర్ఫుల్ గా ఈ కార్యక్రమం అవ్వదు. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేశారు. చేసి దాదాపుగా 7,951 మంది 7,951 మంది ప్లాట్లు అయితే కానీ, టిక్కో ఇల్లు అయితే కానీ ఇంతమందికి ఒక రోజు ఇవ్వబోతున్నామంటే సామాన్యమైన విషయం కాదు. ఇస్తున్న వారందరూ కూడా చూస్తా ఉన్నారు. అన్ని ప్లాట్లు కూడా మహిళలకి ఇస్తా ఉన్నాం. ఇది ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంతే జరుగుతా ఉన్నాం. ఇది ఒక్క పథకమే కాదు, అమ్మఒడి ఇచ్చినా మహిళలకి ఇస్తా ఉన్నాం, చేయూతి ఇచ్చినా మహిళలకి ఇస్తా ఉన్నాం, ఆసరా ఇచ్చినా మహిళలకి ఇస్తా ఉన్నాం, దీవెని ఇచ్చినా కానీ మహిళలకి ఇస్తా ఉన్నాం, ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇచ్చినా కానీ మహిళలకి ఇస్తా ఉన్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, మీరైతే కొద్దిగా కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తుని చూసుకుంటారో, ఆలోచిస్తారనే ఉద్దేశంతో మీ చేతుల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఏదైతే మీ చేతిలో పెడతా ఉన్నారో ఇది ఒక ఆస్తిలాగా
ఒక ఇల్లు, ఒక ప్లాట్, ఇదంతా కలిపి ఒక ఆస్తిలాగా మీ చేతిలో వస్తుంది. దాదాపుగా 3 లక్షలు 4 లక్షల రూపాయల ఆస్తి. ఇది ఏమన్నా 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మీకు మరీ లోన్ కావాల్సి వచ్చినా కానీ వేరే కావాల్సి వచ్చినా తప్పకుండా తీసుకుని వెసులుబాటు కూడా పై చదువులు పండించడానికి కానీ, ఆరోగ్య సమస్య వచ్చినా కానీ, మన దానిలో ఆరోగ్యశ్రీ ఉంది కానీ, బట్ అయినా కానీ ఇవన్నీ కూడా మహిళల చేతిలో పెడతా ఉన్నారని మీరైతే కుటుంబం గురించి ఆలోచిస్తారని ఉద్దేశంతో పెడతా ఉన్నాం. మీరు తప్పకుండా ఏదో ఇల్లు స్థలాలు ఇచ్చేశారు. చాలా మంది ఇక్కడ ఉన్న వారికి కూడా చాలా మందికి ఏదో పాత గవర్నమెంట్ ఒకరికో ఇద్దరికో వచ్చుంటాయి ఇళ్ల ప్లాట్లు. సరే ఇళ్ల ప్లాట్లు ఇచ్చేశారు, చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతున్నారా అంటే అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం ఆ చేతులు దులుపుకొని వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు. ఇళ్ల ప్లాట్లు ఇవ్వడమే కాదు, దీని తర్వాత ఇళ్ల ప్లాట్లు ఇచ్చేసి ఏదో మారుమూల చోట్ల ఇల్లు ప్లాట్లు ఇచ్చేసి దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత దాన్ని ఎవరో వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తారో ఉండే పరిస్థితి కాదు. దీనిలో మీ అందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా మనం చేయబోతా ఉన్నాం, మన ప్రభుత్వం చేయబోతా ఉన్నాం. ఇల్లు కట్టించుకునే కార్యక్రమే కాదు, ఇల్లు కట్టి సరే ఇల్లు కట్టి ఎక్కడో ఒక ప్రాంతంలో ఇల్లు కట్టారు, అక్కడ రోడ్ కనెక్షన్ లేదు, కనీసం అక్కడ మంచినీళ్లు దొరకట్లేదు అనే పరిస్థితి లేకుండా తాగునీటి సమస్య, డ్రైనేజ్, అలాగే రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక కాలనీలాగా, ఇది కాలనీ కాదు, ఇదైతే ఒక ఊరు అవుతుంది. కాలనీ అంటే ఏదో 50 కుటుంబాలు 40 కుటుంబాలు ఉంటే కాలనీ అవుతుంది, ఇదైతే ఒక ఊరు అవుతుంది. కొత్త ఊరిని ఈరోజు ఇక్కడ క్రియేట్ చేయబోతా ఉన్నాం మా అందరం కూడా. మంత్రి గారు చెప్తా ఉన్నారు, నన్ను కరెక్ట్ చేస్తా ఉన్నారు, ఊరు కూడా కాదంటే ఒక పట్టణం తయారవుతుంది ఇక్కడ. నిజమే, దాదాపుగా 8,000 మంది ఒక దగ్గర కూడా 8,000 కుటుంబాలు అంటే దాదాపు 20,000 మంది ఒక దగ్గర ఉన్నారంటే నిజమే. కాబట్టి ఏదో చేతులు దులుపుకొని వెళ్ళిపోతా ఉన్నారు, ఏదో ప్లాట్లు ఇచ్చేసి ఇదివరకు ప్రభుత్వం నాకు కాదు. తప్పకుండా కూడా అన్ని వసతులు మీ అందరికీ కూడా క్రియేట్ చేసి మీ అందరికీ కూడా అన్ని విధాలుగా ఉండే విధంగా కూడా ఇక్కడ చేసి వెళ్లే విధంగా ప్రణాళిక చేస్తా ఉన్నాం. అయితే ఇంత ప్రణాళికతో ఇంత మంచి పనులు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉంటే సరే ప్రతిపక్షాల వారికి టైం లేదు కదా, దీనిపైన ఏదో రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా ఈ సంవత్సరాల కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ ప్రతిదీ కూడా సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెడతా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టట్లేదని చెప్పి ఒక బండరాలు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అయితే మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సి ఉంది, కేవలం సంక్షేమ కార్యక్రమం పైనే మనం మన పార్లమెంట్ లో కానీ మన నియోజకవర్గంలో కానీ దృష్టి పెట్టట్లేదు, మన రాష్ట్రంలో కానీ దృష్టి పెట్టట్లేదు. అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడతానే ఉన్నాం. కేవలం అమ్మఒడే కాదు, కేవలం ఆసరానే కాదు, చేయూతే కాదు, ఇళ్ల పట్టాలే కాదు, వీటితో పాటు నాడు నేడు కింద స్కూల్స్ అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం రైతులకు ఉపయోగపడే విధంగా. వీటితో పాటు మన నర్సరావుపేట సంబంధించి ఇప్పటికే నర్సరావుపేట నుండి చిలకూరుపేట దాకా ఏదైతే నేషనల్ హైవే ఉందో దాన్ని ఇప్పటికే మరమ్మతులు చేయడం జరిగింది. దాన్ని కూడా విస్తరించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. నర్సరావుపేటలో ఉన్న జేఈటీ కళాశాల ఎప్పుడు కళాశాల ఏదో పెట్టారు, ఇప్పుడు కళాశాలకు వెళ్ళి చూస్తే చిన్న స్కూల్లో నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితి మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త భవనాలకి డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం సంక్షేమంగా కాదు, అభివృద్ధి పైన కూడా దృష్టి పెడతా ఉన్నాం, చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దీనందరికీ కూడా చేయి కలిస్తేనే, ఇప్పుడు దాకా మీరు 1:30 అని చెప్పారు, అయినా కానీ మీరు ఎంతో ఓపిక 2.5 గంటలు లేట్ అయినా కానీ ఎంతో ఓపికతో పాటు ఆ ముఖంలో ఏమాత్రం ఆనందం చదవకుండా ఇప్పటిదాకా కూర్చొని ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తీసుకోనటువంటి పట్టాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచితంగా పట్టాలు తీసుకుంటున్నారు. మీకు ఖర్చు లేదు, 1 రూపాయి దానికి రిజిస్ట్రేషన్ దానికి, అంత తప్ప ఖర్చు లేదు. ఉచితంగా ఇళ్లు కడతా ఉన్నారు. అటువంటిది ఈనాడు ఇక్కడ కనపడతా ఉంది. ఆ ఒరబడి సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ఒక్కసారి అందరూ చప్పట్లు బట్టి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియజేస్తుందిగా మీకు మనవి చేస్తా ఉన్నా. మన యంత్రాంగం కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఆఫీసర్లు అందరూ కూడా
ఇది ఏదో ఉద్యోగ బాధ్యతలాగా చేయట్లా, ఇది సొంత ఇంటి పనిలాగా వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు చూస్తా ఉన్నారు. ఈ ఒక్క లేఅవుట్ దగ్గరే గతంలో కూడా నేను ఒకసారి వచ్చా. ఈ లేఅవుట్ దగ్గరే రాత్రి పగళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఇదేదో కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నారు. ఇది వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. మీడియా మిత్రులు ఉన్నటువంటి జరుగుతున్నాయన్నీ ఏనాటికి ఆనాడు ఇక్కడ ఇది జరుగుతోంది. మొత్తం ఇవాళ 175 నియోజకవర్గాల్లో ఇదే వాతావరణంగా జరుగుతూ ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పట్టాల పంపిణీ పండగ, పట్టాభిషేకం ఎంత గొప్పగా జరుగుతుందో మనం ఇక్కడ కూర్చొని ఊహించుకోవచ్చు. అటువంటి వాతావరణం ఈరోజు కనపడుతుంది. అందరికీ ఇవాళ పట్టాలు తీసుకునే వాళ్ళందరికీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, పట్టాలు ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అట్లానే మన ఎమ్మెల్యే గారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మన మంత్రి గారు అయితే ఆయన కూడా మన ముఖ్యమంత్రి గారు ఎంత తపన పడుతున్నాడో మొత్తం రాష్ట్రం అంతా దిగుతంత తపన పడుతున్నాను. మన రాజు గారికి మన అందరం కూడా కృతజ్ఞంగా ఉండాలని మీ అందరికీ మనం చేస్తూ సెలవు. రాజు గారికి, అలాగే మన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారికి, అలాగే మన శాసనమండలిలో చీఫ్ విప్ కుమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి, స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మిగిలిన మా జాయింట్ కలెక్టర్లకి, మిగిలిన అధికారులు, స్థానిక నాయకులు, అలాగే ఈ రోజు ఇళ్ల పట్టాలు తీసుకుంటున్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా ఇళ్ల పట్టాలు కొత్తగా తీసుకుంటున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ జిల్లా గురించి మాట్లాడితే మన జిల్లాలో ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని చెప్పుకోవచ్చు. మన జిల్లాలో ఇప్పటి వరకు 3,06,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సంకల్పించాం. అందులో నుంచి 25వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనం 2,83,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నాం. మిగిలిన 30,000 మందికి కొన్ని కోర్టు కారణాల వల్ల, కోర్టులో వివాదాలు ఉండడం వల్ల, కోర్టులో కొంతమంది కేసులు వేయడం వల్ల వారికి ఇవ్వలేకపోతున్నాం. ఆ కేసులు విడిపోగానే ఆ 30,000 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అలాగే ఇవాళ మనం మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అలాగే ప్రైవేట్ పట్టా భూమి ఈ రెండు కూడా మనం సేకరించడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి దాదాపు 6,400 ఎకరాలు సేకరించడం జరిగింది. ఒక 1,800 ఎకరాలు ప్రభుత్వ భూమి, అలాగే 4,600 ఎకరాలు ప్రైవేట్ భూమి సేకరించాం. ఈ 4,600 ఎకరాలు ప్రైవేట్ భూమి సేకరించడానికి దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెట్టి సేకరించడం జరిగింది. కాబట్టి ఇదంతా మీకు ఎందుకు తెలియజేస్తున్నారంటే ఇవాళ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వెనక ఎంతటి కృషి ఉంది, ఎంతటి ఖర్చు ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను మీకు మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో గత సంవత్సరం 2019 సంవత్సరం జూలై నెల నుంచి మరి ఇవాటి వరకు కూడా మరి మా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కష్టపడుతూనే ఉంది. అలాగే రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం మొత్తం కష్టపడుతూనే ఉంది. అప్పుడు జూన్లో జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. 2020వ సంవత్సరం ఉగాది పండుగ నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు నేను ఇవ్వాలి. మీ జిల్లాలో ఒక్కళ్ళు కూడా ఇళ్ల పట్టాలకు ఇవ్వకుండా వెళ్ళటానికి వీల్లేదు. నేను ఎప్పుడైనా వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఇళ్ల పట్టాలు లేని వాళ్ళు చేతులెత్తమంటే ఎవరూ చేతులెత్తడానికి వీల్లేదు. ఆ రకంగా మీరు ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ఇళ్ల పట్టా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా మేము అప్పటి నుంచి రంగంలోకి దిగాం. ప్రైవేట్ పట్టా భూములు అలాగే ప్రభుత్వ పట్టా భూములు, ప్రభుత్వ భూములు అన్ని కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గానికి వస్తే ఈ నరసరావుపేట అర్బన్ ఏరియాస్లో అన్ని అర్బన్ ఏరియాస్లోనూ మాకు కొంత ప్రాబ్లం ఎదురైంది. కానీ నరసరావుపేట అర్బన్ ఏరియాలో మరి ఇక్కడ ఈ భూమి అంతా సేకరించడానికి అలాగే మిగిలిన గ్రామాల్లో కూడా భూమిని సేకరించడానికి మన ప్రజాప్రతినిధులు కూడా చాలా సహాయం చేశారు మాకు, మా ఆఫీషియల్స్ తో పాటు. ఆ సందర్భంగా మరి ఈ నరసరావుపేట పట్టణంలో కూడా ఈ భూమిని సేకరించడానికి తన సాయశక్తిగా కృషి చేసినటువంటి మీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ. సో
సో వారు చేసిన కృషి దీని వెనకాల చాలా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మా అధికారులకు చాలా సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క శాసనసభ్యులు, ప్రతి ఒక్క ఎంపీ గారు, మినిస్టర్ గారు, ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మా వెనకాలని నడిపించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మా జిల్లా యంత్రాంగం మొత్తం, రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి, డెవలప్మెంట్ యంత్రాంగం అంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అయితేనేమి, అలాగే జిల్లా నీటి యాజమాన్య సంస్థ డోమా అంటాం మనం, అలాగే ఎంజీఎన్ఆర్ఈఎస్ చూసే అధికారి ఇక్కడే ఉన్నారు, వాళ్ళైతేనేమి, అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళైతేనేమి, హౌసింగ్ వాళ్ళైతేనేమి, ప్రతి ఒక్క శాఖల ఒక ఉద్యోగి కూడా ఈ కార్యక్రమం కోసం కష్టపడి పనిచేశారు. ఈ సభాముఖంగా వారందరికీ మీరు ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒక్కసారి అందరూ చేతులు ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి పడండి ఒకసారి. చేతులు లేని వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్. మేము పడిన కష్టానికి ఇది ప్రతిఫలం, ఇంతకంటే ఎక్కువ ప్రతిఫలం మేమేం ఆశించాం. కాబట్టి మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సమాధితం అయిపోయింది, ఇంకా వెనుకొని వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది మంత్రి గారికి. కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించిన లోకల్ అధికార యంత్రాంగానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా ఆకుండా చేయటం జరిగింది. ఇది ఒక పెద్ద టాస్క్ గా తీసుకుని ఒక పక్క ఎమ్మెల్యేలు కోఆర్డినేట్ చేసుకుంటూ, మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, వీఆర్ఓ కాడి నుంచి మున్సిపల్ కమిషనర్లు అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయన ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. ఆయనకి కూడా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇంతమంది పేదవారికి, మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థానం ఇచ్చి ఆయన చేతుల మీదుగా 3 లక్షల మందికి ఇళ్ల స్థానాలు ఇచ్చి ఇల్లు కట్టించడం అంటే అధికారులకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ, అలాగే ఇక్కడ సబ్ కలెక్టర్లు కానీ, అందరూ జాయింట్ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఒక టీం వర్క్ కింద ఒక పక్క కరోనాని ఇక్కడి నుంచి దూరం చేస్తూ ఈ కార్యక్రమాన్ని అన్ని పూర్తి చేసినందుకు అందరికీ పేరున అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆడు ఇలాగన్నాడు, ఆడు అలాగన్నాడు అని ప్రజల దగ్గర నుంచి సమాచారం కోసం మీరు తిరుగుతూ ఉంటారు. కానీ మీ ఇంటికాడ భార్య పిల్లల్ని మీకు చెప్పండి, ఇల్లుగానే ఎమ్మెల్యే గారు కానీ, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఎంపీ గారు హామీ ఇచ్చారు. మీ అందరికీ కూడా ఇంటితోటే కూడా శాంక్షన్ ఇచ్చి ఇల్లు కట్టించి మీ అందరికీ కూడా పూర్తి చేస్తామని, మీరు కూడా సమాజంలో భాగమే బాధ్యతగా ఈరోజు 53 మందికి కూడా, ఇంకా ఎవరన్నా మీకు మీడియా సోదరులు ఉంటే వాళ్ళకి కూడా తీసుకురండి. ఎందుకంటే గొట్టాలు పెరిగిపోయినాయి ఈ మధ్యన, వాళ్ళకి కూడా ఇద్దాం, ఇబ్బంది లేదు. ఈ సమావేశానికి ఇచ్చేసిన ఒక్కరికి ప్రతి సోదరిమణికి కూడా మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఇల్లు కట్టుకున్న దాంట్లో ప్రతి 50 మందికి ఒక 5 మహిళల కమిటీ కింద వేస్తాం. అందులో బాగా దెబ్బలాడి వాళ్ళు ఇద్దరు ఉంటారు, 3 సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అధికారులు గట్టిగా నిలదీయాలి. మాకు టైంకి మెటీరియల్ రాలేదు, సిమెంట్ రాలేదు, ఇసుక రాలేదు అని చెప్పి గట్టిగా మాట్లాడేవాళ్ళు ఇద్దరు ఉండాలి. అలాగే ఆయనకి సలహా ఇచ్చేవాళ్ళు ఉండాలి. మాట్లాడేవాళ్ళ కంటే కూడా సలహా ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవసరం. ఒక 3 సలహాలు ఇచ్చి ఎలా తడుపుతున్నారో మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం కట్టినా కానీ రేపు మీరేమంటారు, ఇలా కట్టారంటారు. కాబట్టి మీరు కూడా ఇందులో భాగస్వాములు మీరు గ్రూప్ కింద వచ్చి మీ డ్వాక్రాలు ఎలా అయితే ఉన్నారో అలాగే ఇక్కడ ఉండి సంక్షేమ కార్యక్రమాలు వేరు ఇవన్నీ కూడా మొన్న ఇంత కరోనా టైంలో ఈ రాష్ట్రంలో 75,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లకు వేసారు. అన్ని రకాలుగా కూడా మీరు ఏ డబ్బు వచ్చినా పక్కింటికి కూడా చెప్పలేదు. వచ్చి బ్యాంకులో వచ్చి ఎలా దాచేసుకుని భర్తకు చెప్పలేదు, పిల్లలకు చెప్పలేదు. కానీ ఈ కార్యక్రమం అలాంటిది కాదు. సంక్షేమ కార్యక్రమంతో పాటు ఇది అభివృద్ధి కార్యక్రమం. ఈ రాష్ట్రమే కాదు భారతదేశానికి ఒక సంపద.